వ్యతిరేకత అనేది కనిపిస్తోందని అంటున్నారు. నిజమేనా? ఏ రోజు గూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వరకు లీవ్ తీసుకున్న రోజు లేదు. సో, ప్రభుత్వ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా ఎలాంటి సంక్షోభం లేదు. తెలంగాణ ప్రజల సంఖ్యలను తెంచామని చెప్పడానికి సింబాలిక్‌గా ప్రగతి భవన్ సామాన్యులకు ఓపెన్ చేశాం. హ్మ్. చాకల ఐలమ్మ గారి పేరుతోని యూనివర్సిటీ పెట్టినాం. చాకల ఐలమ్మ గారి పేరుతోనే అవార్డు పెడుతున్నాం. గద్దర్ గారి పేరుతోని ఆల్రెడీ నంది అవార్డులని చాలా గొప్పగా సినీ పరిశ్రమ కొలిచే అవార్డులను గద్దర్ అవార్డు కింద మార్చి తెలంగాణ నాడు నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపినటువంటి వ్యక్తి, ప్రజాస్వామ్య పోరాటవాదుడు. ఆయన పేరు మీద తెలుగు యూనివర్సిటీ పేరు మార్చినాం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రాష్ట్ర సచివాలయం ముందు ఒక రాజదర్వాజా ముందు పెట్టినాం. సో, ఇది జస్ట్ నేను మీకు చెప్తున్న మచ్చుకు చెప్తున్నదే. రైట్. మీరు ఏదో సమస్యలున్నాయని, హ్మ్. అవి మాకు ఈరోజు ఛాలెంజ్‌లు సృష్టిస్తున్నాయని, సవాళ్లు సృష్టిస్తున్నాయని మీరు మాట్లాడుతున్నారు. హ్మ్. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తున్న విద్యాశాఖలో ఈరోజు వాళ్ళు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అని, మేము ఎగ్జామ్‌లు బంద్ చేస్తామంటే, మీకు మా ప్రభుత్వంలో వెల్లుబాటు తీరు మీకు చెల్లించుకుంటూ పోతాం. తక్షణంగా 600 కోట్లు రిలీజ్ చేస్తాం. మళ్ళీ దీపావళి లోపల ఇంకో 600 కోట్లు రిలీజ్ చేస్తాం. మిగిలినయన్ని దఫాలుగా రిలీజ్ చేస్తూ పోతాం. పేద పిల్లల చదువుకు ఈసమంతా కూడా నష్టం జరగనీయమనేది మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి. రైట్. మీరు నెక్స్ట్ ఆరోగ్యశ్రీ అంటుండ్రు. ఆరోగ్యశ్రీ లక్ష్యం మీ అందరికి తెలుసు. తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. హ్మ్. ఐ ప్రౌడ్‌లీ సే హ్మ్. మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రొడ్యూస్ చేసింది.